భారత్ దిగ్గజం రతన్ టాటా జయంతి వేడుకలను డిసెంబర్ 28వ తేదీ పలు సేవా కార్యక్రమాలతో తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ రతన్ టాటా సేవా సమితి సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తెలిపారు. రతన్ టాటా సేవా సమితి రతన్ టాటా గారి 28వ తేదీ రతన్ టాటా గారి వర్ధంతి సందర్భంగా రతన్ టాటా జయంతి సందర్భంగా రతన్ టాటా సేవా సమితి అనే కొత్త సేవా సమితి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దానికి అధ్యక్షుడిగా శ్రీ పి తేజ గారు ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా వారు వివరాలు తెలియజేస్తారు. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రతన్ టాటా కుటుంబ సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదందరూ ఏదో మా కార్యక్రమం ఈ కార్యక్రమం కాదు, యావత్ భారతదేశం చేయాల్సిన పెద్ద కార్యక్రమం. ప్రతి ఒక్కరూ భారతదేశంలో కుల మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఒక యూనివర్సల్గా ఒక హీరో ఉన్నారంటే అది రతన్ టాటా మాత్రమే. భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన రతన్ టాటా గారిని మనం స్మరించుకోవడం చాలా అవసరం. భావితరాలకు ఆయన చరిత్రను మనం అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కూడా నేను ఈ సభకు తెలియజేస్తున్నా. అందుకే అతని జయంతి వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్కరు కూడా మేము తిరుపతి నుంచి ఈ అడుగు వెంకటేశ్వర స్వామి పాదాల నుంచి ఇది స్టార్ట్ అవ్వాలనేది మా కార్యక్రమం. ఇది ప్రతి ఊర్లో ఇక్కడ స్టార్ట్ అయిన కార్యక్రమం. తిరుపతి ఒకటే కాదు, మనం ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రం ప్రతి రాష్ట్రం కూడా చేరుతూ మన యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ సేవా కార్యక్రమాలు వెలగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా అతనికి మేము 5 ప్రపోజల్ గవర్నమెంట్ కూడా 5 ప్రపోజల్ పెడుతున్నాము. ఒకటి వచ్చి బస్ రోడ్డుకి రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేయాలని మా పెద్ద ఎత్తున ప్రపోజల్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము. బస్ రోడ్డుని రతన్ టాటా తిరుపతిలో ఉండే బస్ రోడ్డుని రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేయాలని మా ప్రపోజల్. నెక్స్ట్ అతని విగ్రహ ఆవిష్కరణకి భారతదేశానికి అతను చేసిన ఎనలేని సేవలపై గుర్తిస్తూ అతనికి విగ్రహ ఆవిష్కరణకి మంచి కూడని ఒక దాన్ని కేటాయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ పాఠ్య పుస్తకంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రతి తరగతిలోనూ అతని జీవిత చరిత్రని ఒక చాప్టర్గా పొందుపరచాలా. ఎందుకంటే అతని చరిత్ర అనేది భావితరాల భవిష్యత్తుకి ఎంతైనా అవసరమని కూడా ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. కానీ అతని చరిత్ర మన పిల్లలు కూడా ఇప్పుడు నుండి అలవాటు చేస్తే భావితరాల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి 100 సంవత్సరాలకు ఒక రతన్ టాటా పుట్టినా కూడా భారతదేశం ముఖ చిత్రమే మారిపోతుందని నమ్మే ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే భారత రత్న అవార్డు కూడా మనం ఇవ్వాలనేది ఆల్రెడీ మనం అతను బతుకున్నప్పుడే ఇది అనౌన్స్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రతిగా తిరస్కరించిన తర్వాత ఇప్పుడైనా మనం అతని భారత